ఈ ఆడున్నది నీ ఇల్లు ఈ ఆడున్నది నీ ఇల్లు అడవిల పొదలల్ల నీ బొమ్మరిల్లు యాడున్నది నీ ఇల్లు యాడున్నది నీ ఇల్లు యాడున్నది నీ ఇల్లు అడవిల పొదలల్ల నీ బొమ్మరిల్లు యాడున్నది నీ ఇల్లు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు గండు జీవన పాలు బంగారు ఒళ్ళు పొద్దుగారు లేచి సబ్బు పెట్టుకొని స్నానాలు చేసి అత్తరు పన్నీరు పెట్టి శరీరాన్ని కాపాడుతాం ఈ జీవుడు వెళ్ళిపోయినాక ఈ యొక్క శరీరాన్ని తీసుకుపోయి బొంద లోపల పెడితే పురుగులు మల్లెలు వీక్కొని తింటే ఇందేమన్న పాడుపడ్డదా ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు గండు జీవన పాలు బంగారు ఒళ్ళు ఏము మిగిలింది నీ ఆడవాళ్ళు భాగోతమే ఉన్న నాళ్ళు భాగోతమే ఉన్న నాళ్ళు బంధు బలగం వాటగది కొన్ని నాళ్ళు భాగోతమే ఉన్న నాళ్ళు ఒంటి లోపల ఓపిక ఉన్నప్పుడు శరీరముల సత్వం ఉన్నప్పుడు చేతుల 4 పైసలు ఉన్నప్పుడు అందరూ చుట్టాలు బంధువులనే అత్తరు కాళ్ళు రెక్కలుడికి పచ్చవాతం వచ్చి మంచాల వాడి మంచముల మలమూత్రాలు వేయినప్పుడు ఎవడన్నా చుట్టపోడు శుభపత్రిక పట్టుకొని వస్తే అయ్యో నువ్వు కనిపిత్తన్నావు నీ భార్య కనిపిస్తుంది మీ అమ్మ కనిపిస్తుంది మీ బాపేడంటే పచ్చవాతం వచ్చింది మంచాల పడ్డడు మలమూత్రాలు అన్ననే పోతాడు బయటికి అత్తలేడంటే చూస్తావా మా బాపునంటే మంచం కాడికి పోతే వాసన వస్తుందని వచ్చినోడు ఏమంటాడు టైం లేదా ఇంకా 4 ఊళ్ళల్లో పత్రికలు పంచేది ఉన్నది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను తలబడతాడు భాగోతమే ఉన్న నాళ్ళు భాగోతమే ఉన్న నాళ్ళు బంధు బలగం వాటగది కొన్ని నాళ్ళు భాగోతమే ఉన్న నాళ్ళు మోసుకెళ్ళేది 8 కాళ్ళు మోసుకెళ్ళేది 8 కాళ్ళు 2 కట్టెల పైన శుభపరుపు తిల్లు మోసుకెళ్ళేది 8 కాళ్ళు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు అంది అందరి కోసి బట్టలే జల్లు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు మనిషి మంచిగా ఉన్నప్పుడు ఇస్త్రీ పోల్డ్ వద్దని ఇస్త్రీ వేసుకొని తెల్లగా మల్లె పూలోర వింటుకొని బట్టలు కట్టుకుంటాము మంచాల పడ్డాక తన మలమూత్రాలు తను ఇడుచుటానికి బయటకు పోను శాత కాకపోతే బట్టల్లో పోతే మా నాన్న మంచిగా బతికినోడా 4 అత్తరు చూస్తారు మంచిగా ఉండని మంచి బట్టలు కడితే కొంతమంది ఏమంటారు అయ్యో బట్టలనే పోతాడు కదా గంట మంచి బట్టలు ఎందుకు కడతారు అచ్చిగా పిండలేక ఏటత్తలేదా ఖరాబ్ అవుతాయి డైపర్లు అయ్యి అంటారు ఇప్పటి ఆ డైపర్లు ఎత్తే బిడ్డ అన్ననే మలమూత్రాలు పోయి కుండయి అట్లా కూడా పురుగులు పడి సత్తారు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు అంది అందరి పోసి బట్టలే జల్లు పట్టు వస్త్రాలు సంపదలు కొల్లు గటవంటి రారాజును తీసుకొని దింపుడు గల్లం కాడ దించంగా ఆగో మీ తండ్రిని మీ తల్లిని ఒక్కసారి పిలుసుకుందు రమ్మని వారకల్లా దింపుడు గల్లం కాడికి 7 కొడుకులు వచ్చిండ్రు కొనుక్కొచ్చిన నీలమ్మ వచ్చింది 6 కొడుకులు నీలమ్మ వచ్చి మంది మానానికి నాయన్న బాపు బాపని వాళ్ళు వెళ్తున్నారు మామా మామ అత్త అత్త నీవే వెళ్తుంది నా అందరికంటే చిన్న కొడుకు అమ్మా సంకలోపల పసిపిల్లనెత్తుకోనొచ్చిండు తల్లిదండ్రి రాజుల ముఖం చూసి అమ్మా ఆత్మగల్ల తల్లి ఇరవ చచ్చిపోతే 3 బిడ్డలుంటే పట్టిక తల్లి మీద పడి ఏడితే తండ్రి మీద పడి ఏడితే పొడిపీనుగా పోయి తడిపీనుగా అయింది రేపు నేను చచ్చిన్నాడు ఏడుస్తానికి బిడ్డ లేదని బాధపడ్డావు
బిడ్డలు కన్నావు గాని బిడ్డ రాతగన పోతివే అమ్మా అని చెల్లెను చూసిండు. చెల్లె ఒక్కసారి నువ్వు ఏడితే నీ 2 కన్నీటి సుక్కలు అయ్యమ్మ వీణ పడితే సచ్చిన జీవి స్వర్గం పోద్దట. చెల్లె ఒక్కసారి ఏడు మరి చెల్లె చెప్ప వినికెళ్ళి కొట్టేవారకల్లా క్యావంటాడు విల్లా ఓ దేవుడో కూత పెట్టబట్టే అంజవరా పసి విల్ల చూసినవా చెప్ప విన దర్శ వరకు క్యావు వరకు క్యావు కూత పెట్టే వరకల్లా గవ్వలోల కళ్ళకు రవ్వలోల చిరుకులు వచ్చి అయ్యమ్మ వచ్చే వీణ పడతంటే అగో సచ్చిన పొడి పీనుగా తడి పీనుగా ఈ సర్గాలు పోతున్నారు. ఓ తల్లులారా పాడగట్టి పాడల్లా తీసుకొని రంగ గోవింద అని మళ్ళా పాడలేపి కాట్నాల గడ్డ కచ్చి కాట్నముల తల్లిదండ్రి రాజుల వండ పెట్టి పెద్ద కొడుకు అప్పిరెడ్డేమో తండ్రి కాటికి నిప్పు పెట్టిండు. చిన్న కొడుకు రత్నాకరెడ్డి తల్లి కాటికి నిప్పు పెట్టిండు. మరి శిరుసు జిట్లంగా మనం ఇక్కడ ఉండద్దా అని సచ్చినోళ్ళ పేరు మీద సల్లిళ్ళ తానం చేస్తామని చంద్రగిన్నె చెరువు కాడికచ్చి అగో ముఖం కడుక్కుంటే మోకారం ఇంటి దుఃఖం పోతుందా అని గంగతానం వేసి గంటెడు మధ్యగా ఈ ఆరగించింటికి వచ్చే వరకు సాకలి రాధవ బూడిసింది సల్లింది. పెద్ద కోడలు వచ్చి దీపం పెట్టంగానే దీపం కాడ పూలేసేటోళ్ళు పూలు పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి అగో సచ్చినోళ్ళు ఇంట్లో నిద్ర అయ్యద్దు బయట బస్టాండ్ల వన్న మంచిదాని వచ్చిన చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు. మరి తెల్లారి పొద్దుకే 3 వద్దుల పచ్చికి పెట్టన్నా అని సారెడు బియ్యం సర్వతపాల పట్టుకున్నారు. చంద్రగిన్నె చెరువు కాడికచ్చి తడిబడి తానం వేసి సండ్ర చెక్కలు పెట్టి ముద్దుగా వంట చేసి 3 మోతకాకులు తెచ్చి ఒక్క ఇస్తారు గుట్టి అయ్యవ్వ పేరు మీద ఎప్పుడైతే పచ్చికి పెట్టినరో గగన మార్గం నుంచి కాకులు కావు కావు అనుకుంటచ్చి అల్లను కళ్ళ చూసుకుంటా కాకులు ముడుతున్నాయట.